బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏపీ రాజకీయాల గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పై ప్రశంసలు కురిపించిన కవిత అక్కడ ప్రతిపక్ష నేత జగన్ను కూడా మెచ్చుకున్నారు. ఏపీ అధికార ప్రతిపక్ష నేతలను పొగిడిన ఆమె ఒక్క పవన్ కళ్యాణ్ పై మాత్రం విమర్శల వర్షం కురిపించారు. ఇంతకు జనసేనని ఆమె ఎందుకు టార్గెట్ చేశారన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అదేంటో చూద్దాం. మొన్నటిదాకా ఢిల్లీ లిక్కర్ కేసులో జైల్లో ఉండి బెయిల్పై బయటకు వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బయటకు వచ్చిన తర్వాత చాలా రోజుల వరకు ఇంటికే పరిమితమయ్యారు. ఆమె కొంతకాలంగా మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఇప్పుడిప్పుడే మరింత వేగం పెంచారు. ఆ మధ్య కులగణన అంశంపై హాట్ డైలాగ్స్ చేశారు. బీసీ రిజర్వేషన్లు, మహాత్మా పూలే విగ్రహ ఏర్పాట్లు అంటూ మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ చేశారు. బీఆర్ఎస్ నుంచి అంతగా సపోర్ట్ లేకున్నా సొంతగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కావలసినంత కవరేజ్ ఆమెకు రావట్లేదనే వాదన వినబడుతుంది. తరచూ ధర్నాల్లోనూ పాల్గొంటూ తన ఉనికిని బలంగా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ జరుగుతుంది. ఈ తరుణంలోనే ఎమ్మెల్సీ కవిత ఏపీ రాజకీయాల గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అది కూడా పవన్ కళ్యాణ్పై ఆమె నెగిటివ్ కామెంట్లు చేయడం రచ్చకు దారితీస్తుంది. తాజాగా ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడిన కవిత ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ను పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు సీనియర్ అని, ఎన్నో ఛాలెంజెస్ను ధైర్యంగా స్వీకరిస్తుంటారని అన్నారు. నారా లోకేష్ మెచ్యూరిటీ లీడర్ అని కొనియాడారు. మంచి పోరాటం చేస్తున్నారంటూ జగన్ను సైతం కీర్తించారు కవిత. మరో అడుగు ముందుకేసి జగన్ 2.0 బాగుంటుందంటూ కితాబిచ్చారు. అదే సమయంలో జనసేనాని గురించి మాత్రం కవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారని, ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు కవిత. పవన్ కళ్యాణ్ ను కవిత తక్కువ చేసి మాట్లాడడం, సీరియస్ పొలిటీషియన్ కాదని చెప్పడం కరెక్టేనా అన్నది పక్కన పెడితే ఆమె వ్యూహాత్మకంగానే అలా మాట్లాడారన్న చర్చ జరుగుతుంది. త్వరలోనే తెలంగాణలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. బీజేపీతో పవన్ కళ్యాణ్ చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు. ఏపీ తర్వాత ఆయన తెలంగాణలోనూ యాక్టివ్ కాబోతున్నారన్న చర్చ జరుగుతుంది. ఈ తరుణంలో స్థానిక ఎన్నికల ద్వారా తెలంగాణలోనూ జనసేన ఎంట్రీ ఇవ్వవచ్చన్న ప్రచారం కూడా జరుగుతుంది. అదే జరిగితే అసలే కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్కు మరింత నష్టం తప్పదు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి కీలకమైన ప్రాంతంలో గులాబీ పార్టీ ఓటు బ్యాంకు చీలిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా బీజేపీతో పొత్తు పెట్టుకుని జనసేన జీహెచ్ఎంసీలో పోటీ చేస్తే గ్రేటర్లో కారుకు పెద్ద ప్రమాదమే జరగొచ్చన్న ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటి నుంచే క్యాడర్కు హింట్ ఇచ్చేందుకు ఆమె పవన్పై అలా మాట్లాడారన్న చర్చ నడుస్తుంది. మరోవైపు కవిత మాటల వెనుక మరో అంతరార్థం ఉందన్న వాదన కూడా వినబడుతుంది. ప్రస్తుత కవిత వరుసగా పోరాటాలు చేస్తున్నా అనుకున్నంత గుర్తింపు రావడం లేదని ఆమె వర్గం భావిస్తుందట. అందుకే ఏదో ఒక రకంగా హైలైట్ అయ్యే ప్రయత్నాల్లో భాగంగానే కవిత పవన్ను టార్గెట్ చేశారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ముఖ్యంగా జనసేనాని విమర్శిస్తే సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతాయని తెలిసి కూడా కవిత ఇలా మాట్లాడడం వెనుక ఖచ్చితంగా ఏదో ప్లాన్ ఉంటుందన్న గుసగుసలు వినబడుతున్నాయి. కేసీఆర్ కుమార్తెగా అన్నీ తెలిసే ఆమె పవన్ను ఉద్దేశించి మాట్లాడి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లుగా టాక్. ఏపీ పాలిటిక్స్ గురించి ఇప్పుడెందుకు మాట్లాడారని కొందరు చర్చించుకుంటున్నారట. ఓవైపు కేటీఆర్ మాత్రం పవన్తో క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. చంద్రబాబుకు మాత్రం దూరంగా ఉంటారు. అన్న అలా ఉంటే చెల్లి మాత్రం పవన్పై నోరు పారేసుకోవడం, చంద్రబాబుపై ప్రశంసలు కురిపించడం ఎందుకని గులాబీ నేతలు మాట్లాడుకుంటున్నారట. మొత్తంగా ఎమ్మెల్సీ కవిత జనసేనానిపై ఏదో యథాలాపంగా మాట్లాడారని అనుకోలేం. కవిత మాటల వెనుక ఖచ్చితంగా ఏదో మతలబే ఉండొచ్చన్న వాదన వినబడుతుంది. సోషల్ మీడియాలో తన చుట్టూ రచ్చ జరగాలనో లేక
ఏదో వేరే ప్లాన్తోనో ఈమె ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషకుల అంచనా. వ్యూహం ఏదైనా కవిత మాటలతో బీఆర్ఎస్కు నష్టమే తప్ప ఎలాంటి లాభమూ లేదన్న వాదన బలంగా వినబడుతుంది.